కానీ మీరు బైబిల్ చదివారా? చదివాను. మార్కు 16:16 ఏంటి? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు మీరు చదివారు కాబట్టి దాని వివరణ ఏంటి? దాని వివరణ ఏంటంటే దాస్ గారు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. అంటే వెంటనే దేవుడు శిక్షించడు, కానీ మనిషి యొక్క ఆఖరి యొక్క శ్వాస వరకు దేవుడు అతనికి ఛాన్సెస్ ఇస్తానే ఉంటాడు అనమాట, అవకాశం ఇస్తాడు. దాని ఛాన్స్ దేనికి ఇస్తాడు సార్? అతడు తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, వినండి దాస్ గారు, దైవత్వం తెలుసుకోవడానికి దేవుడు మనిషి యొక్క అతడు చచ్చిపోయే చివరి క్షణం వరకు అవకాశాలని ఇస్తానే ఉంటాడు. వెంటనే నరకంలో వేసేయడు. ఎన్నో ఛాన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు మీ తాతగారు, మా తాతగారు ఉన్నారు, గాంధీ తాతగారు ఉన్నారు, ఇలా చాలా మంది బైబిల్ని అసలు దేకం కూడా దేకలేదు. వీళ్ళంతా చేశారు. వాళ్ళందరూ ఎట్లా వాళ్ళు తెలుసుకుని ఉంటే ఓకే, తెలియలేదు కాబట్టి వాళ్ళ యొక్క మనసాక్షి. మా నాన్నగారే ఉన్నారు చిన్నప్పటి నుంచి. విష్ణు దేవాలయం, రాముడి దేవాలయం, అయ్యప్ప మాల, ఇలాగా ఆయన జీవితం గడిపారు. ఆయన చనిపోయాక తులసి తీర్థం పోశారు, క్షణంలో అంత్యక్రియలు చేశారు. ఆయన అస్థికలు పట్టుకెళ్ళి కాశీలో కలిపారు. సో ఈ లివ్డ్ అది పక్కా హిందూ. ఓకే, ఈ డైట్ యాజ్ ఏ హిందూ. ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను. అలా మీ తాతగారు, మా తాతగారు, ఇంకా చాలా మంది వీళ్ళెవరు దాన్ని అసలు దేకను కూడా దేకలేదు. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని పాటలు పాడాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ నాన్నగారు అయితే అసలు అటువైపు దేకలేదు. సీతారామరాజు అయితే ఈ క్రైస్తవ బ్రిటిష్ కుక్కలకి వ్యతిరేకంగా పోరాడాడు, వాళ్ళ చేతిలో చనిపోయాడు అనుకోండి, వందే మాత్రం అంటూ. ఇప్పుడు నాకు గొప్ప వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే వీళ్ళెవరో కూడా ఈ చర్చని యాక్సెప్ట్ చేయలేదు. సరే వినండి చెప్తాను దాస్ గారు. ఇప్పుడు బైబిల్లో కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉంది, తెలుసు కదా. ఇంకో 3వ నిబంధన కూడా వచ్చింది మొన్న. పాత నిబంధనలో ఉన్న వారు ఎవరు కూడా క్రీస్తుని ఎరగని వారు అనమాట. అప్పుడు బాప్తీసం లేదు, అప్పటికి అసలు క్రైస్తవం అనే మతమే లేదు కదా, అప్పుడు లేదు. మరి వాళ్ళ మాట కూడా ఇప్పుడు సారీ ఫర్ జర్నలిస్ట్లీ చెప్పండి. బైబిల్లో ఎక్కడ క్రైస్తవ మతం అనే పదం కూడా ఉండదు. ఎందుకు లేదండి? కొత్త నిబంధనలు ఉంది కదా. ఏమని? క్రైస్తవం ఆరంభించింది, స్టార్ట్ అయిందని, ప్రారంభమైందని ఉంది కదా. అదే కొత్తగా మొదలైంది. ఇది ప్రారంభించబడింది, అనాదిగా ఉండేది కాదు. వారు క్రైస్తవులు అనబడేది అని ఉంది. రైట్. అయినా తనక ఎక్కడో చోట మొదలెట్టాలిగా. రాస్కర్, ఈ క్వశ్చన్ ఆన్సర్ వినండి మీరు. చెప్పినాను. ఇప్పుడు ఆదాము అవ్వ ఉన్నారు, అబ్రహాము ఉన్నారు, వీళ్ళెవ్వరు కూడా క్రీస్తుని అడగలేదు. వీళ్ళందరూ మరి పరలోకానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారా అంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు, ఇవేమి లేవు, ఆజ్ఞలు లేవు, కట్టలు లేవు. కాబట్టి అది యుగాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎట్లయితే యుగాలు ఉన్నాయో, కలియుగం, ద్వారకా యుగం, 4 యుగాలు ఉన్నాయి కదా హిందుత్వంలో. అట్లానే దేవుడు ఆ బైబిల్ ప్రకారం కూడా కొన్ని యుగాలు ఉన్నాయి. స్టార్టింగ్ యుగం ఏంటంటే అమాయపు యుగం అనమాట. దేవుడు అంటే ఎరుగని యుగం అనమాట. సో అప్పుడు ఆ ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, కట్టలు లేవు. కాబట్టి వాళ్ళ క్రీస్తుకి వాళ్ళకి తెలియదు. కాబట్టి వారికి ఎలా తీర్పు తీరుస్తాడంటే వారి మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. బాప్తీసం పొందకపోయినా వారి మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. నరకంలో వేసాడు వారిని. అంటే ఎప్పుడు జీసస్ పుట్టడానికి ముందు ఉండేవాళ్ళు. అవును, అంటే ఆత్మిక యుగం, యెహోవా యుగం. పాత నిబంధన భక్తులందరూ అంటే ఈ అమాయపు యుగం అంటే ధర్మశాస్త్రం లేని యుగం ఉన్న వారందరూ కూడా. నువ్వు పాత నిబంధన చదివావా? చదివానండి. నిర్గమకాండం చదివావా? చదివాను. నీ పిల్ల మాత్రం నీతో తినిపించదను, నీ ఊరిపై తెగులు తెప్పించదను, నీ పీనుగల మీద ఇదంతా ఉంది కదా. అవునవును. యెహోవాను కాకుండా ఇంకెవరినైనా పూజిస్తే అది వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన వారండి. వారు చెడ్డ కార్యాలు చేస్తున్నారు, దోషపు కార్యాలు చేస్తారు. కాబట్టి దేవుడు వారి మీద శిక్షణ తీసుకొచ్చాడు. వారు మంచివారు కాదు కాబట్టి. అది ఇప్పుడు యెహోవాను నమ్మకపోయినా పర్లేదు. యెహోవా యేసుక్రీస్తు
పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. యెహోవా నమ్మకపోయినా పర్లేదు అంటే ముగ్గురు ఒకటే. ఇప్పుడు ముగ్గురు ఎక్కడ రాసింది? మళ్ళీ మనం వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. మీ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు క్రీస్తుని నేను ఇప్పుడే చూసేస్తాను నువ్వు చెప్పేస్తే. చెప్పండి దాస్ గారు, ఏంటిది? బైబిల్లో ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారో, ఈ ముగ్గురు ఏం చేస్తుంటారు, ఈ ముగ్గురు ఒకటే అని మిక్సీలో ఎక్కడ వేసాడు? యేసుక్రీస్తు ఏమంటాడంటే నేను నా తండ్రి ఒకటే అంటాడు కొత్త నిబంధనలో. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అంటాడు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అంటాడు. ఇప్పుడు ఎందుకంటే తండ్రి ఎవరు? తండ్రి యెహోవా. తండ్రి యెహోవా అని ఎక్కడ ఉంది? కాదండి, మీరు అడిగిన దానికి ముగ్గురు ఒకటి, మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకటే. కాదండి, ఇప్పుడు నేను ఉన్నానండి రాధా మనోహర్, మా నాన్నగారితో సత్యనారాయణ తక్కువ చెప్పాను. ఇప్పుడు మీరు జాన్విచ్లి గారు, మీ నాన్నగారు ఆనందరావు గారు, ఆనందరావు గారు అబ్బాయి జాన్విచ్లి గారు, సత్యనారాయణ గారు అబ్బాయి రాధా మనోహర్ దాసు. అలాగా యెహోవా కుమారుడు ఎక్కడుంది? దాస్ గారు మీరు ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే, ఇప్పుడు మీరు మనకున్న రిలేషన్షిప్ ని దేవుళ్ళలో కూడా చూస్తున్నారు. మనకి ఎట్లా తల్లిదండ్రుల ద్వారా పిల్లల కంటం ఇలా చూస్తున్నారు. అసలు ఆ రిలేషన్షిప్ వేరు అనమాట దాస్ గారు. అక్కడ భార్య ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అని అన్నావు కదా. యేసు దేవుని కుమారుడు అంటే తల్లిదండ్రుల మధ్య పుట్టిన వారు కాదు, తండ్రి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అనమాట. కాదండి, యేసు మేరీ కడుపులోంచి పుట్టాడా లేదా? అవునండి, ఎట్లా పుట్టాడు చదివారు మీరు? మత్తాయి మార్కులు ఏముంటది? కన్యక గర్భం ఎలా ధరించింది? పాపం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ధరించింది అని ఉంటది. అంటే స్త్రీ పురుష కలయిక లేకుండా కలిగింది గర్భం. మేరీ కడుపులోంచి రాలేదా? మేరీ యొక్క కడుపులోంచి రాలేదా? మేరీ కడుపులో నుంచే వచ్చారు, కానీ పురుషుడు యోసేపు ప్రదానం చేయబడింది కానీ వివాహం అవ్వలేదు అనమాట. కానీ మరి కొన్ని చోట్ల మనకి ఆన్సర్ వేసి వెతికినప్పుడు క్యాన్సర్ అని సమాధానం వచ్చింది సార్. అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి దాస్ గారు. అంటే ఏది ఫేకు? యేసుక్రీస్తు ఒక సవాల్ వేశాడు పొంతి పిలాతు ముందు, నాలో పాపం మందిని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఏంటి స్థాపించేది? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని పిలాతు ముందు ఛాలెంజ్ చేశాడు ఆయన. పిలాతు కూడా చేతులు కడుక్కున్నాడు, ఈ నీతి మంతుల్లో నాకు ఏ దోషం కనబడట్లేదు అని. పిలాతు ఎవరు? రాజు, ఆయన్ని శిక్షించడానికి యూదులు తీసుకెళ్ళిన, అప్పుడు తీర్పు తీర్చడానికి తీసుకెళ్ళిన రాజు అన్నమాట. సవాల్ చేసిన తర్వాత కూడా కొట్టారు, సిలువ వేశారు కదా దొంగలతో పాటు. అన్యాయంగా వేశారు అనమాట. ఎందుకు వేశారు? అన్యాయంగా వేశారు అనమాట. కాదు, ఎవరు చేశారు అన్యాయమైన తీర్పు జరిగింది అక్కడ. అప్పుడు ఎవరు? వేదాల్లో ఒక వేదం ఉంది, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యకం. ఈ దరిద్రాన్ని వేదాలకు అంటించుకో, నా మాట విను ప్లీజ్. నువ్వు అక్కడ పిలాతు రాజు ఈయన ఎందుకు కొట్టారు అది మాట్లాడు, అక్కడికి వెళ్ళకు. దాని గారు దీనికి అర్థం చెప్పండి మరి, ఎవరు దీనికి? అది ఎక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ దరిద్రాన్ని వేదం విషయం అని ఎవరి చేత సృజించబడింది కాదు. వేదం చాలా ఈ స్నానం చేసి కనీసం కడుక్కోవడం కాన్సెప్ట్ లేని వాళ్ళకి దానికి కలపద్దు. విషయం ఏంటంటే పిలాతు అనే రాజు ఇతన్ని ఎందుకు కొట్టించాడు? పిలాతు రాజు కొట్టిలేదు, యూదుల్లో కొంతమంది అనమాట. ఈయన రావటం వల్ల అన్యాయం ఆగిపోయింది, ఈయన రావటం వల్ల అక్కడ లంచాలు ఆగిపోయింది, ఈయన రావటం వల్ల ప్రజలు ఈయన మాట వింటున్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదని కొంతమంది అవినీతి పరులు చేసిన కొట్టరాదు. అంటే యూదులు చెడ్డోళ్ళు అంతేగా? యూదులు అందరూ కాదు, కొంతమంది. మరి అది కాదండి, అప్పుడు యేసు మీద ఊసారు కదా రోమా సైనికులు. యేసు మీద ఊసారు కదా? అవును, ఊసారండి. 2023లో కూడా ఊస్తున్నారు. ఎందుకు? ఈ రోజు కూడా వీడియోలు ఉన్నాయి. అతను పుట్టిన చోట ఎవరైనా క్రైస్తవులు అంటే ఊస్తున్నారు. ఇప్పుడు జస్ట్ మీకు ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేలీలు నేటికి కూడా ఇశ్రాయేల్లో కొంతమంది క్రీస్తుని తెలుసుకున్నారు అనమాట. వాళ్ళు ఇప్పటికి కూడా క్రీస్తుని ఎరగని ఇశ్రాయేలీలు ఉన్నారు వాళ్ళలో. ఇప్పుడు ఆల్రెడీ ఏమండి, యేసు పుట్టిన చోట అతను సిలువ వేశారు. అవును. అతను కొట్టారు.
అతని మీద ఊసారు, అప్పుడు విలువ లేదు. సరే పక్కన పెడదాం. ఇప్పుడు ఏమన్నా విలువ ఉందా? ఎందుకు లేదండి? ఇప్పుడు మీకు తెలుసా, ఎంటీ టంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఖాళీ సమాధి దగ్గరికి ప్రతిరోజు లక్షల మంది వస్తున్నారు అనమాట. బెత్లెహేమ్ కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు అనేక దేశాల నుండి. ఎందుకు వస్తున్నారు? విలువ లేకపోతే. ఇదే విలువ అంటే ఓకే, జనం బాగా వస్తే విలువ ఉన్నట్టే. అవును, మరి జనం ఏమైనా లేకుండా ఉంటే విలువ లేనట్లే కదా. మరి ఇప్పుడు ప్రపంచం అంతా యేసుక్రీస్తు ఆరాధించబడుతున్నట్టు అంటే ఆయన ఉన్న దైవత్వాన్ని బట్టే కదా. అంతేగాని మన ఇళ్ళ దగ్గరికి వచ్చి నమ్ముకోండి, నమ్మకపోతే నరకం అని బెదిరించడం వల్ల కాదు. అసలు దాస్ గారు ఒక్క మాటేనండి, ఎవరు బెదిరిస్తున్నారు దాస్ గారు? బలవంతంగా మీరు ఏదైనా పని చేయించగలరా? నన్ను తీసుకువెళ్ళగలరా ఎక్కడైనా? బలవంతంగా ఎవరు మార్చట్ల, వాళ్ళే వాళ్ళ హృదయాలు మార్చబడి వాళ్ళు మారుతున్నారు. బలవంతంగా ఒక వ్యక్తి ద్వారా మనం ఏదైనా చేయించగలమా? చెప్పండి. అది కాదండి, ఇప్పుడు మీరు మంగళగిరినా? ఎవరు? మీ దేవుడు మంగళగిరి గుంటూరా? గుంటూరు. మంగళగిరి ఎప్పుడు వెళ్ళారా? వెళ్ళాను. చెప్పండి. మంగళగిరి కొండ మీదకి వెళ్ళారా? వెళ్ళలేదు, కొండ మీదకి వెళ్ళలేదు. పానకాల నరసింహస్వామి దగ్గరికి నేను పుట్టిన కాడి నుంచి అంటే దేవుడిని తెలుసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళలేదండి. నేను ఇంతవరకు గుడికి వెళ్ళలేదు. ఒక్క గుడికి నేను కాలు కూడా పెట్టలేదు అనమాట. పూజ అనేది చేయలే నేను. మీ నాన్నగారు తాతగారు చేశారు? వాళ్ళు చేశారు. మా తాత పూజారండి. అవునా? రామకోట రాశాడు ఆయన. ఓ అదృష్టవంతుడు. ఓకే. అంటే ఇప్పుడు మరి మీ తాత ఎక్కడికి వెళ్తాడు? విచిత్రం చెప్పమంటారా, రామకోట రాసి చివరిలో మారాడు ఆయన. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ దేవుడిని స్తుతించుకుంటూ మరణించాడు అనమాట. చివరిలో తెలుసుకున్నాడు ఆయన. ఫస్ట్ పూజారిగా చేసి రామకోట రాసి ఆయన చివరిలో దేవుడిని తెలుసుకున్నాడు కాబట్టి కంపల్సరీ పరలోకంలో ఉంటాడు ఆయన. ఓకే. మరి ఇప్పుడు మీ తాతగారు నాన్నగారు అయితే ఛాన్స్ లేదు. అదే చెప్తున్నా, వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు ఎవరికి చెప్పలేదు కాబట్టి వాళ్ళ మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటది. నరకంలోకి వెళ్ళిపోరు వాళ్ళ మనస్సాక్షిని బట్టి. పాత నిబంధనలు కూడా అందరూ నరకానికి వెళ్ళిపోరు, వారి మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటది. ఇప్పుడు పోనీ నేను వేరే పాస్టర్ని అడిగాను, డేవిడ్ ని, రాంబాబుని. వాళ్ళు అల్లూరి సీతారామరాజు అంత గొప్పోడు, అంత త్యాగం చేశాడు, ఆయన జీవితాన్ని దేశం కోసం అర్పించాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఈ దరిద్రులు వెంటనే నరకమే అన్నారు. నువ్వేమంటున్నాను? నరకానికి వెళ్తారని నేను చెప్పను దాస్ గారు. ఆయన ఒకవేళ ఆయన క్రీస్తుని గురించి విన్నుంటే, దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చి చెప్పుంటే, బ్రిటిష్ క్రైస్తవ కుక్కల్ని ఎదిరించి ఇది నా దేశం, ఇది ఋషి భూమి, ఇది పుణ్యభూమి, మీరు దోచుకోవడానికి వచ్చిన దొంగలు అని వాళ్ళని ఎదిరించి వందే మాతరం అంటూ వీరుల్లో చచ్చిపోయాడు. యేసులాగా హీనంగా దీనంగా చనిపోలేదు. హీరో అంటే అల్లూరి సీతారామరాజు, జీరో అంటే జీసస్ అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన బ్రతకాలి అంటే, లేదా అక్కడ వాళ్ళందరినీ కూడా చంపేయాలి అంటే ఆయన చేయలేడు అంటారా? ఎందుకు చనిపోయాడు ఆయన? మీకు అలా అర్థమైందా? ఆయన కాదు, నీ హైట్ ఎంత? కావాలనే మరణించాడు ఆయన. కాదు, నీ హైట్ ఎంత? 5.5. నువ్వు బుల్లెట్ తోలగలవా? తోలగలను. రైట్. మరి హెలికాప్టర్? కాదు రాస్తారు మీరేం. ప్లీజ్. ఇప్పుడు కృష్ణుడు 7 ఏళ్ల వయసులో గోవర్ధనగిరి ఎత్తాడు, రాముడు శివధనుస్సు ఎత్తాడు, అలాగే హనుమంతుడు అదేంటిది మన సంజీవని పర్వతం ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అద్భుతాలు చేయలేదా? ఆయన చేసిన ప్రపంచంలో ఎవరు చేయలేదు కదా. చనిపోయిన వాడిని కూడా బ్రతికించాడు కదా దాస్తారు. 3 రోజులు చనిపోయిన లాజరుని బ్రతికించాడు కదా. ఆయన బ్రతికించాడా? బ్రతికించాడు. ఇప్పటికీ ఆధారం ఉంది, ఆ సమాధి ఇప్పటికీ అక్కడ అలా ఉంది కదా. 2 సమాధులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి నజరేయుడైన యేసుక్రీస్తుది, 2 లాజరుది. ఆ తెరవబడిన సమాధి ఖాళీగా ఉంది. ఖాళీ సమాధులు మనకు రుజువులా? మరి రుజువులేక మరి ఇంకేం కావాలి? మరి వాళ్ళు లేరు కాదండి. నేను కుర్చీ వేసి, ఆ కుర్చీలో పూలు వేసి, ఓ శాలువా వేసి, ఇదిగో ఇందాకే పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇందాకే ప్రభాస్ వచ్చాడు అన్నారు. దాసు గారు, నేను ఒక్కటి చెప్తాను, ఇవన్నీ కాదు. ఈ నిజమైన దేవుడా కాదని చెప్పడానికి నా జీవితంలో జరిగిన సంఘటన. నేను ప్రార్థన చేస్తాను, ఎగ్జామ్స్ రాశాను, 10th, ఇంటర్, డిగ్రీ. దేవుడు నా రిజల్ట్స్ అన్ని కూడా ముందే నాకు కళ్ళలో చూపించాడు. కరెక్ట్ గా నేను ఏదైతే దర్శనంలో కళ్ళలో చూశానో రిజల్ట్ అదే జరిగింది. దీనికి సమాధానం చెప్పండి. ఎలా కనపడింది నాకు?
నీ భ్రమకి నేనేం సమాధానం చెప్తాను? ఇలా ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పరీక్షలు రాస్తున్నారు, కొన్ని కోట్ల మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. సేమ్ రిజల్ట్ రాదు కదా, సేమ్ మార్క్స్ కనపడవు కదా అక్కడ. మనకి ఇంటర్నెట్ లో ఎట్లయితే వచ్చిందో సేమ్ రిజల్ట్ నేను చూశాను అంటున్నాను. ఈ భ్రమకి ఎవడు చెప్పడు, అది నీ ఎవరు కాదు. నువ్వు చెప్పిన దానికి ఆధారాలు ఏం లేవు కదా. నా మనసాక్షి తెలుసు కదా, నాకు తెలుసు. మనసాక్షి నాకు తెలుసు కదా, అనుభవించే వాళ్ళకి తెలుసు. ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని హతమార్చింది, శాస్త్రజ్ఞులు కూడా చంపింది, కోపన్న కక్షను చంపింది. ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు బైబిల్ చదివాను కదా, బైబిల్ ప్రకారం భూమి గుండ్రంగా ఉంటుందా, ఫ్లాట్ గా ఉంటుందా? దాసు గారు, భూమి శూన్యంలో ఉంది. భూమి ఫ్లాట్ గా ఉంటుందా? భూమి శూన్యంలో ఉంది. భూమి శూన్యంలో ఉందా? శూన్యంలోనే భూమి వేలాడుతుంది దాస్ గారు. దాస్ గారు, నాకు ఒక్క డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేమే గుండ్రమా ఫ్లాట్ అది చెప్పితే మాట్లాడు. నేను హిందువునే ఒకప్పుడు. హిందువు కాదు, ఎవరు పుట్టలేదు హిందువుకి. అనిల్ కుమార్ అయినా సతీష్ కుమార్ అయినా అందరూ హిందువులు పుట్టినోళ్లే. మా పూర్వీకులు హిందువులే. ముత్తాతలు ఎదవలో అని చెప్పగలిగే నీచమైన స్థితి కలిగిన వాడే క్రైస్తవుడు. మా పూర్వీకులు హిందువులే, గొప్పోళ్ళు అని చెప్పగలిగేవాడు హిందూ అంతే. తాత ముత్తాతలు ఎదవలా గొప్పోళ్ళ? దాస్కర్, ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. ఇప్పుడు నాకు హిందూ, మా తాత ముత్తాతలు గొప్పోళ్ళు నేను చెప్పగలను, నువ్వు చెప్పగలవా లేదా? నేను చెప్పగలను. వాళ్ళు గొప్పోళ్ళే. ఏమని? గొప్పోళ్ళే. ఎవరు? మా తాతలు గొప్పోళ్ళే, ముత్తాతలు గొప్పోళ్ళే, వాళ్ళందరూ మహానుభావులు. ఎలా గొప్పోళ్ళు? ఎలా గొప్పోళ్ళు అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎలా ఎవరు ఇప్పుడు ఎవరికి ఎవరోళ్ళు వాళ్ళకి గొప్ప అండి. కాదండి, మా తాత ముత్తాతలు గొప్పోళ్ళు అని ఎలా చెప్పగలంటే వాళ్ళు పాటించిన విధానం, సాంప్రదాయం. మీ తాత ముత్తాతలు ఎవరు క్రీస్తు అనేవాడిని నమ్మలేదు కదా, వాళ్ళు గొప్పోళ్ళు ఎలా అవుతారు? నరకానికి వెళ్తారు కదా. నేను చెప్తున్నా కదా, బైబిల్ వాళ్ళు బాప్తిజం పొందలేదు కదా. అట్ట అనుకుంటే మరి ఆదాము కూడా బాప్తిజం పొందలేదు, అబ్రహాం పొందలేదు కదా. ఆ కాలం వేరండి, వాళ్ళకి తెలియదు కాబట్టి వారి మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. ఇప్పుడు కొత్త నిబంధన కదా, ఇప్పటి నుండి తెలుసుకోవాలి అంటున్నా. ఇప్పుడు క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది, ఈ రోజుల్లో కంపల్సరీ బాప్తిజం పొందాలి, తెలుసుకోవాలి. ఆ కాలంలో అజ్ఞాత కాలం గురించి మాట్లాడుతున్నారు మీరు. సరే, నీ మాటకే వద్దాం. నీ మాటకే ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 750 కోట్ల మంది ఉన్నారు పైన. 750 కోట్ల మందిలో ఎంతమంది క్రీస్తులు విశ్వసిస్తున్నారు? ఇంచుమించు 300-400 కోట్ల మంది ఉంటారు. ఓకే, ఒక 350లో ముస్లింస్, హిందువులు, పార్సీలు, బౌద్ధులు, జైన్లు ఉన్నారు. అవును. నువ్వు ఏ ముస్లింకి క్రీస్తు నమ్ము అని చెప్పలేవు. ఎందుకు చెప్పలేదు? దాస్ గారు, ముస్లింస్ ఎంతో మంది మారారు తెలుసా? మరి ముస్లింస్ పాస్టర్స్ అయ్యారు. మరి నేను చెప్పేది మన దేశంలో హిందువులు ఉన్న చోట కాదు. నువ్వు పాత బస్తీకి ఒక లేడీ గొర్రె వెళ్ళింది, వెళ్తే రక్తం కానీ ఆవిడ రక్తం కళ చూసారు, ఆవిడ బ్లడ్ వచ్చేలా కొట్టారు. వీడియోలు టీవీలో వచ్చింది, అన్ని వచ్చింది. పాస్టర్ విపి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఓపెన్ గా చెప్పాడు, వీడియో ఉంది. మనం హిందువులం కాబట్టి హిందువులకి వెళ్ళి నమ్ముకోండి అని చెప్తున్నాము. అదే పాకిస్తాన్ నా మాటలు కాదు, మనం కానీ అక్కడ చెప్తే అలా మన బతకనిస్తారా అని చెప్పాడు. ఇప్పుడు పాత బస్తీలో ఎప్పుడైనా నువ్వు ట్రై చేసి సక్సెస్ అవ్వగలవు? అసలు ఎక్కడో పాత బస్తీ వద్దు, గుంటూరులో పాత బస్తీకి వెళ్ళి చెప్తావా? ఎందుకు చెప్పలేదు? హిందువుల పంపకి వచ్చి ఈ నమ్మండి 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 అని దొబ్బుతారు కదా, అసలు పాత బస్తీలు ఎక్కడ ట్రై చేస్తావా? దాసు గారు, ఇప్పుడు నమ్మండి నమ్మండి అని ప్రజలు ఎవరు పెట్టట్లేదు, వాళ్ళే తెలుసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు హైందత్వంలో వాళ్ళ దైవత్వం కనపడట్లేదు. ఎన్ని పూజలు చేసినా కాదు నాన్న జాగ్రత్త. కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటే ఒక్క మాట చెప్పు, ఎవరైనా హిందువులు క్రైస్తవులు ఇళ్ళ దగ్గరికి వచ్చి భౌతిక నమ్మండి అని అడుక్కుంటున్నారా? ఈ దరిద్రమైన ప్రపంచంలో ఒక్క రోజైనా ప్రచారం లేకపోతే చచ్చిపోయే పనికి మాల మతం క్రైస్తవం. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, ఈ 2024లో నేను ఎవరికి క్రీస్తు గురించి చెప్పను అని ఒక్క ప్రతిజ్ఞ చేసి వస్తాను. మదర్ తెరీసా ఎవరికి క్రీస్తు గురించి చెప్పాల, కానీ చేసిన పనులు బట్టి అనేక క్రీస్తుని తెలుసుకున్నారు తెలుసా? 1 year you shut your mouth. You should not speak about anything about Jesus to anyone. 1 year. ఇలా పాస్టర్లంతా ప్రపంచంలో ఈ గొర్రెలంతా మూసుకుంటే మొత్తం క్రైస్తవం తొమ్ము ఉంటుంది. ఎందుకని
అధిష్టానం లేకపోతే అది పడిపోతుంది. ఇప్పుడు తిరుమల రమ్మని ఎవరైనా చెప్తున్నాడా? ఇవాళ మా లాయర్ గారు పొద్దున్న వెళ్ళి దర్శనం అవ్వకు వచ్చేసారు. శ్రీశైలం అడవిలోంచి పిల్లలు వచ్చారు సైకిల్ మీద, వాళ్ళు 20 మంది దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. ఎందుకని? దర్శనం 28 గంటలు పడుతుంది అన్నారు. వాళ్ళు ఎవరు రమ్మన్నాడు? ఎవరన్నా ప్రచారం చేశాడా? సహజంగా రావాలన్నాడా? అంతేగాని మా ఊళ్ళని నమ్ముకోండి, ఊళ్ళని నమ్ముకోండి, నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకని ఈ దరిద్రం మనకి? నువ్వు ఏమి ఇప్పుడు ఇది మంచిది చెడ్డదని నిర్ణయించాలంటే 2 చదవాలి కదా. నువ్వు రామాయణం చదవలేదు, భగవద్గీత చదవలేదు, భాగవతం వినలేదు, మహాభారతం చదవలేదు. మన దగ్గర లేనిది ఏదైనా ఉందా? ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు వేసాను. ఒక మంచి అమ్మ చెప్పు, ఇన్ని మాటలొద్దు. బైబిల్లో ఒక మంచి అమ్మ, మంచి అని మీ అమ్మలా ఉండాలి. చెప్పు, ఒక మంచి అమ్మ చెప్పు. సామెతల్లో చివరి ఉంటది దాస్ గారు, 31వ అధ్యాయం ఉంటే చదవండి. 31వ అధ్యాయంలో చివర రాజు అయిన లెముయేలు ఒక అమ్మ, చాలా మంది ఉన్నారు, ఈమె పేరు రాజు అయిన లెముయేలు వాళ్ళ అమ్మ చెప్పిద్ది చూడండి. సామెతలు 31 చివర, నా కుమారుడా నా హితోపదేశం వినుము, రాజు ఆయన నువ్వు మద్యపానం స్వీకరించకూడదు, ఇంకా నువ్వు తగినట్లుగా పరిపాలన చేయాలి, స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వకము, స్త్రీలతో జాగ్రత్తగా ఉండము అని తన కుమారుడు హితోపదేశం చేసిద్ది అనమాట. ఎంత మంచి తల్లి జ్ఞానంతో. రాజు కాదు, ఇప్పుడు ఇది ఎవరికి చెప్పింది? రాజుకి తల్లి చెప్పింది. వాళ్ళ అబ్బాయి చెప్తుంది, తల్లి నేర్పిస్తుంది పరిపాలన ఎలా చేయాలి. ఈ రాజుగారు క్రైస్తవుడా? ఆ రాజుగారు ఇశ్రాయేలుడు అండి. ఆయన ఎవరు నమ్మాడు? ఆయన ఎవరు నమ్మారంటే ఇశ్రాయేలు ఎవరు నమ్ముతారు? మీరు చెప్పాలి. యెహోవాను నమ్ముతారు. అయితే ఆయన యెహోవా అనుచరుడు. యెహోవా శాకాహారం, మాంసాహారం? అసలు నేను జాగ్రత్తగా వినండి. దేవుడి ఆహారమే తినడు, దేవుడి ఆహారమే తినడు. అవునా? అవును. నువ్వు ఎలా చెప్తున్నారు? బైబిల్ అలా చెప్పట్లేదే. బైబిల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారు తెలుసా? చెప్పండి. గొర్రెని చంపి దాని అంతరములు తీసి బలిపీఠంపై వేస్తే నిప్పుల గుండంలో ఆ కంపు యెహోవాకి ఇంపైంది అని బైబిల్లో ఉంది. దాసు గారు, అది బలి పాప క్షమాపణ నిమిత్తం. అది దేవుడు ఏదో దాన్ని వచ్చి తింటాడు తాగుతాడు కాదు. వారు చేసిన పాపమును బట్టి అలా బలి అర్పించాలి, రక్తం చిందించబడాలి పాత నిబంధన ప్రకారం. ఎప్పుడైతే మనిషి ఎవరైతే పాత నిబంధనలో పాపం చేస్తే గొర్రెని గాని మేకని గాని బలి అర్పించేవాళ్ళు చేసిన తప్పును బట్టి. అదేం పాపం చేసింది? వీడు పాపం చేస్తే అదేం పాపం చేసింది అంటే వీళ్ళు చేసిన తప్పును బట్టి కాదు. నువ్వు తప్పు చేస్తే అదెందుకు బలి అవ్వాలంటున్నా? అందుకనే కదా దేవుడే ఇంకా బలులు వద్దు అని ఆయనే మనిషిగా వచ్చి యేసుక్రీస్తుగా బలి అయిపోయాడు. ఇక బలులు లేవు. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఇంకా బలి అర్పించేవాడు ఇంకా అసహ్యుడు అనమాట. బలి అర్పించకూడదు, ధూపం వేయకూడదు, ఏం చేయకూడదు. ఆల్రెడీ ఒక ఆయన బలి అయిపోయాడు. ఇప్పుడు ఏసే గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు క్రిస్టియన్ వెనకాల ఆవు ఉంటుంది తెలుసు కదా? అవునవును. మరి క్రిస్తవులు ఎవరు ఆవుని తినరు, ఆవుని రక్షిస్తారు. మరి క్రైస్తవులు అందరూ కొన్ని కోట్ల గొర్రెలను తినేస్తున్నారు. తింటున్నారు నాన్ వెజ్. దేవుడే చెప్పాడు ఏవి తినాలో ఏమి తినకూడదు. ఇప్పుడు నాన్ వెజ్ తింటే తప్ప నాన్ వెజ్ డాక్టర్ కూడా తినమంటున్నారు, డాక్టర్స్ కూడా తినమంటున్నారు నాన్ వెజ్. ఎందుకు తినమంటున్నారు? మన బాడీ చెప్తారు గుండెపోట్లు తొందరగా వస్తున్నాయి, నీలాంటి కుర్రాళ్ళు చచ్చిపోతున్నారు, అందుకని నాన్ వెజ్ తినద్దు, మన బాడీ సూటబుల్ కాదు, డాక్టర్లు చెప్తున్నారు. ప్రోటీన్స్ ఉంటే ప్రోటీన్ కావాల్సే మాంసకృతులు కావాల్సే శాకాహారంలో ఉన్నాయి, జంతువులను తినకూడదని. ఎప్పుడన్నా మంగళగిరిలు ఆ కొండల మీదకి మేకలు ఎక్కుతాయి. మంచి సత్యనారాయణ రాజు గారు తెలుసు కదా, ఆయన చెప్పారు మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును, ఆకులు తిన్న మేకలు గొట్టలు ఎక్కును. ప్రపంచంలో ఎక్కువ మందు పెట్టేవాళ్ళు క్రైస్తవులు, ఎక్కువ మాంసాహారం తినేవాళ్ళు క్రైస్తవులు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ క్రైమ్ రేట్ ఉండేది క్రైస్తవంలో. ప్రపంచంలో బోల్డెన్ చర్చిలు కొన్ని కోట్ల మందిని చంపేసింది, దానికి రుజువులు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు రేపులు చేసింది. నువ్వు చెప్పే నువ్వు చెప్పిన పరిశుద్ధం అనేది ఉంటే ఇన్ని స్లాటర్ హౌస్లు ఎందుకు ఉన్నాయి?
దాస్ గారు స్లాటర్ హౌస్ అంటే తెలుసా? ఎవరు? స్లాటర్ హౌస్ అంటే తెలుసా? రాఘవ స్లాటర్ హౌస్. తెలియదు. స్లాటర్ హౌస్ అంటే జంతువుల్ని చంపేది. ఓకే. చికెన్స్ కావచ్చు, ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, కుందేళ్లు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల జంతువుల్ని ప్రతి సెకండ్కి వధిస్తున్నారు. ఈ మిషనరీ కనిపెట్టింది క్రైస్తవుడు. ఇన్ని జంతువుల్ని చంపేది క్రైస్తవుడు. చెప్పావు కదా, అన్ని క్రైస్తవులే కనిపెట్టింది. లైట్ కనిపెట్టింది క్రైస్తవులే, బల్బు కనిపెట్టింది, కరెంటు, ఇంటర్నెట్ మాత్రం క్రైస్తవులేగా. నిన్ను కనిపెట్టింది మాత్రం క్రైస్తవులు కాదు. నన్ను కనిపెట్టింది దేవుడు, ఆయన సృష్టించాడు. దాస్కర్ మనల్ని సృష్టించిన ఒక దేవుడే. నిన్ను సృష్టించిన దేవుడా? ఇవన్నీ సృష్టించింది మాత్రం మనిషే. మరి మనిషికి జ్ఞానం ఇచ్చాడు కాదు. ఇవన్నీ కనిపెట్టిందేమో క్రైస్తవులు. కనిపెట్టింది ఎవరు? దేవుడు. తల్లి గర్భంలో నన్ను పిండం ఇచ్చి నా యొక్క ఎన్ని ఏళ్ళు ఉండాలి, నేను ఎన్ని సంవత్సరాలు ఉండాలి, నేను ఏం చేయాలి, మొత్తం ఆయన ముందే ప్రణాళిక ఉన్నాను. నీకేనా ప్రణాళిక? కాదు, నీ ఒక్కడికే ప్రణాళిక ఉందా? మీ పట్ల నమ్మకం లేదా? కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మకు లేదా? మీ పట్ల కూడా ఉంది. కాదు, రేవంత్ రెడ్డి ఆయన గుడికి వెళ్తాడు, బొట్టెట్టుకుంటాడు, రాజకీయ నాయకుడు కాబట్టి క్రిస్మస్కి వస్తాడు, బక్రీద్కి వెళ్తాడు. అతనైతే ఖచ్చితంగా హిందువు. ఆయన పట్ల అందరి పట్ల ఉంటుంది దాస్ గారు. ఇప్పుడు ఈ రోజు మీరు ఇలా మాట్లాడతారు, 2 రోజుల తర్వాత మీరే క్రీస్తుని ప్రకటిస్తారు, ఎవరికి తెలుసు? తొక్కేం కాదు, యేసు చెక్క, నువ్వు చెప్పింది తొక్క. దాసు గారు నీ సోదొద్దు. ఒక్క మాట. నీ తాత ముత్తాతలు ఎలా గొప్పోళ్ళు? మా తాత కదా, మా తాత పూజారి, మా తాత రామకోట రాశాడు, అన్ని తెలిసి కూడా క్రైస్తవ్యంలోకి వచ్చాడు. చివరిలో చేసిన మీ తాత ముత్తాతలంతా నరకానికేనా? చెప్తున్నా నరకానికి కాదు, వారి మనస్సాక్షిని బట్టి తీర్పు. మా తాత చివరిలో బాప్తీసం పొందాడు. ఇప్పుడు బాప్తిజం పొందని వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ముస్లిమ్స్ 300 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దీనికి ముందు మీరు క్వశ్చన్ అడిగారు, క్రైస్తవులే దొంగలు, క్రైస్తవులే తాగుబోతులు, క్రైస్తవులు. బైబిల్ ప్రకారం ముస్లిమ్స్ 300 కోట్ల మంది ఖచ్చితంగా యేసుని అస్సలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చెప్తారు. ముందటి క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు. క్రైస్తవులు డైరెక్ట్ గా చెప్పాలి. క్రైస్తవులు చెప్తున్నా, నువ్వు కూడా డైరెక్ట్ గా చెప్పు. 300 కోట్ల మంది ముస్లిమ్స్ ప్రపంచంలో క్రీస్తు నమ్మరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? క్రీస్తు నమ్మరు, ఎక్కడికి వెళ్తారు? ఏంటి కాదు సార్, వాళ్ళు నమ్మారేమో మనకు తెలియదు కదా, మీకు నాకు తెలియదు కదా. వాళ్ళు పొద్దున్న లేస్తే 5 సార్లు అల్లాహ్ అక్బర్ అంటుంటే నమ్మేరేమో అంటావేంటి? ఎంతమంది మారట్లేదు దాస్ గారు ముస్లింస్? సరే కాదు, ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని మాటలు. గుంటూరులో ఎవరైనా ఒక ముస్లింతో నువ్వు యేసు కూడా దేవుడని ఒప్పించి చూద్దాం. ఒప్పుకునే ముస్లింని నీకు సవాల్ చేస్తున్నాను, 1 మంత్ టైం ఇస్తున్నాను. ఎవరైనా ముస్లింతో నాకు ఫోన్ చేయించు, ఓకేనా? నువ్వు ఎప్పుడో ఖురాన్ చదివావా? ఖురాన్ ప్రకారం యేసు అనేవాడు ఒక పనుడు అంతే, నాట్ గాడ్. నువ్వు బైబిల్ని ఎవరైనా ముస్లిం చేత ఒప్పించి గుంటూరులో నీ కెపాసిటీ చూపించి నాకు ఫోన్ చేయి, ఓకేనా?